ఓం నమ శివాయ. పరమశివుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలు పంచరామాలుగా, పంచభూత లింగాలుగా మరియు జ్యోతి రూపంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగాను వెలసి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి వరుసగా వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాలలో పంచమ జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగము 2 ప్రదేశాలలో వెలిసి ఉంది. అవి మహారాష్ట్రలోని పరలిలోను మరియు జార్ఖండ్లోని దేవగర్లోను వెలిసి ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగము భూమి మీద వెలియడానికి కారణమేంటి మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాం. పూర్వము రావణాసురుడి తల్లి అయిన కైకసి రావణుడిని ఒక కోరిక కోరింది. అదేమిటనగా శివుడి జ్యోతిర్లింగం తెచ్చి లంకలో ప్రతిష్ఠించాలని అడిగింది. అందుకు రావణుడు సరేనని బయలుదేరి కైలాస పర్వతం చేరుకొని కఠోర తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందాలని చూశాడు. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. శివ సాక్షాత్కారము కాకపోయేసరికి కత్తి తీసుకుని తన 9 తలలను ఖండించుకున్నాడు. రావణుడు చివరగా తన 10వ తల ఖండించుకోబోయేసరికి శివ సాక్షాత్కారం కలిగింది. అప్పుడు శివుడు రావణాసురుడిని వరం కోరుకోమనగా రావణుడు శివుడిని పలు విధాలుగా స్తుతించి తనకు జ్యోతిర్లింగాన్ని ప్రసాదించమని కోరాడు. అందుకు శివుడు సంకటంలో పడి 2 షరతులతో జ్యోతిర్లింగం ప్రసాదించాడు. అవి ఏమిటనగా జ్యోతిర్లింగాన్ని గమ్యం చేరే వరకు భూమి మీద పెట్టకూడదు అని మరియు కాలినడకనే గమ్యం వెళ్ళాలి అని చెప్పి స్వామి మాయమయ్యారు. తదనంతరము జ్యోతిర్లింగాన్ని స్వీకరించి లంకకు కాలినడకన బయలుదేరాడు. అలా కొంత ప్రయాణించిన తర్వాత రావణుడికి కాలకృత్యాలు తీర్చుకోవలసి వచ్చింది. అప్పుడు రావణుడు దగ్గరలో ఉన్న ఒక గోపబాలుడిని పిలిచి జ్యోతిర్లింగం పట్టుకోమని తాను కాలకృత్యాలను తీర్చుకొని వస్తానని చెప్పాడు. సరేనని పలికిన ఆ బాలుడు కొంతసేపటికి ఆ లింగాన్ని భూమి మీద పెట్టేశాడు. అది గమనించిన రావణాసురుడు ఆ శివలింగాన్ని ప్రకలించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పుడు పరమశివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఇక శివలింగాన్ని ఎవరూ ప్రకలించరేలని పలికి భూమి మీదకు వచ్చిన ఈ లింగ స్వరూపము బీహార్లోని దేవగర్లోను మరియు మహారాష్ట్రలోని పరలిలోను జ్యోతిర్లింగంగా వెలుస్తుంది అని పలికారు. తదనంతరము ఈ లింగాన్ని దర్శించి పూజించిన వారికి సకల పాపాలు పోయి స్వస్థులు అవుతారని, అలా ఆరోగ్యం ప్రసాదించే లింగం కనుక ఈ లింగము వైద్యనాథ లింగంగా కలియుగాంతం వరకు కొలువై భక్తులను ఆశీర్వదిస్తుంది అని పలికి స్వామి అర్ధాంతరమయ్యారు. జార్ఖండ్లోని ప్రజలు వైద్యనాథ లింగాన్ని బైద్యనాథ లింగం అని పిలుస్తారు. ఈ లింగం వెలిసిన ప్రదేశాన్ని పూర్వము దైవగృహం అని పిలిచేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా దేవగర్గా మారింది. బ్రిటిష్ వాళ్లకు దేవగర్ అని పలకడం రాక దియోగర్గా పేరు మార్చారు. ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ప్రదేశంలో వైద్యనాథ ఆలయంతో పాటు మరో 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఉన్నాయి. అంతేకాకుండా అమ్మవారి 51వ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి హృదయం పడింది. ఇక్కడ అమ్మవారు జయదుర్గగా పూజలు అందుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి జార్ఖండ్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం చేరుకోవడానికి రైలు మరియు బస్సు సౌకర్యాలు కలవు. మహారాష్ట్రలోని ప్రజలు వైద్యనాథ లింగాన్ని వైజ్నాథ్ లింగం అని పిలుస్తారు. వైద్యనాథుని జ్యోతి యొక్క తుది జార్ఖండ్లో వ్యాపించగా కొన ఈ పరలిలో వ్యాపించిందని పండితులు చెబుతూ ఉంటారు. పురాణ కాలం నాటి సతీ సావిత్రి, మార్కండేయుడు మరియు సత్యవతి మొదలగు మహాత్ముల యొక్క జీవనయానము ఈ క్షేత్రంలో ముడిపడి ఉందని పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ వైద్యనాథ ఆలయాన్ని తురకులు ధ్వంసం చేయగా రాణి అహల్యాబాయి పునఃనిర్మించారు. ప్రధాన దైవమైనటువంటి శ్రీ వైద్యనాథేశ్వరుణ్ణి దర్శించిన తర్వాత ఉప ఆలయాలలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలను మనం గమనించవచ్చు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలను దర్శించడం వల్ల జ్యోతిర్లింగాల దర్శనం ఫలితం కలుగుతుంది అని చెబుతారు. మన తెలుగు రాష్ట్రాల నుండి మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం చేరుకోవడానికి రైలు మరియు బస్సు సౌకర్యాలు కలవు. ఈ విధంగా 2 ప్రదేశాలలో వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు. వైద్యనాథ లింగం జార్ఖండ్ దేవగర్ ఉదయము 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. వైద్యనాథ లింగం మహారాష్ట్ర పరలి ఉదయము 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా దర్శనాంతరం ఉంటుంది. ఈ విధంగా వైద్యనాథ జ్యోతిర్లింగం యొక్క విశేషాలను గురించి తెలుసుకునవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.